హాయ్ అండి. మా హస్బెండ్ వచ్చేసి ఊరెళ్తున్నారనమాట. సో, నైట్‌కి చపాతీస్ చేసి ఇస్తున్నాను. బస్‌లో వెళ్తున్నారు. ఈవినింగే బస్ అనమాట. సో, అందుకనేసి నేను చపాతీస్ చేస్తున్నాను ఇక్కడ. ఇట్లా ఆయిల్ ఏసి మనం ఫోల్డ్ చేసి ఒత్తితే సాఫ్ట్‌గా ఉంటాయండి చపాతీస్. నాకు తెలిసి ఇది తెలిసే ఉంటుంది అందరికీ. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదండీ. సో, అట్లాంటి అప్పుడు మనం ఇలా సాఫ్ట్‌గా ఉండాలి, బాగా మెత్తగా ఉండాలి అంటే ఇట్లా చేసామంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇంకా వచ్చేసి నేను ప్యాక్ చేసేస్తున్నాను బాక్స్‌లో పెట్టేసి. అందులో వేసుకొని తినడానికని కొంచెం పొడి వేసి పార్సెల్ చేసి ఇచ్చేసాననమాట. బ్యాగ్‌లో పెట్టేసుకున్నారు. ఇంకా మా నాన్న బయటికెళ్ళున్నారు. అప్పుడు పానీపూరి తీసుకొనొచ్చారనమాట. బాగా వేడివేడిగా ఉన్నింది. సూపర్‌గా ఉన్నింది. తినేసాము. మేము రెగ్యులర్‌గా వెళ్ళే ఆంటీ దగ్గరే తీసుకొనొచ్చారు. మా అన్న వాళ్ళ పాప, మా నాన్న ఎళ్లి తీసుకొనొచ్చారనమాట. ఇంక మా హస్బెండ్ టైం అయింది, బస్ టైము. ఇంక వాళ్ళు వెళ్తూ దారిలో మా ఆయన్ని కూడా డ్రాప్ చేసేసి ఎళ్లారు.